దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక వందనాలు. పచ్చని పదాజ్ఞలు అనే ఈ పర్యావరణ సంక్షేమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేటి ఎపిసోడ్ను నిర్వహించవలసినదిగా సెయింట్ పాయస్ హై స్కూల్ రామ్నగర్ విద్యార్థిని అయిన కుమారి జాయ్ దివ్య గారిని ఆహ్వానిస్తున్నాను. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు వందనాలు. పచ్చని 10 ఆజ్ఞలు అనే పర్యావరణ సంక్షేమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేటి ఎపిసోడ్ను నెల్లూరు పీఠాధిపతి మహాఘనత వహించిన శ్రీ 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 మోజెస్ డి ప్రకాశం గారు, కోఅడ్జుటూర్ బిషప్ శ్రీ 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 పిల్లి ఆంథోనీదాస్ గారు తమ దివ్య ఆశీర్వాదాలతో మనకు సమర్పించినందులకు వారికి హృదయపూర్వక వందనాలు. మనందరి ఉమ్మడి గృహమైన ఈ భూగోళాన్ని తన ప్రేమ కానుకగా అందించిన సృష్టికర్తను స్తుతిస్తూ సెయింట్ పాయస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. సృష్టిని చేసిన దైవమా, ఈశ్వరా పరమేశ్వరా, అద్భుత సృష్టిని చేసిన దైవమా, వాక్కుతో ప్రేమతో సకల విశ్వాన్ని కలిగించితివి, వాక్కుతో ప్రేమతో సకల విశ్వాన్ని కలిగించితివి, సకల జీవుల సంరక్షణను మాకొసగితివి, సకల జీవుల సంరక్షణను మాకొసగితివి. సృష్టి ప్రదాత వందనము, జీవనదాత వందనము, మహిమాన్విత తేజ వందనము, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. ఇప్పుడు గురుశ్రీ డాక్టర్ దూసి రవిశేఖర్ ఎస్జే గారు పచ్చని 10 ఆజ్ఞలలోని 5వ ఆజ్ఞ మన ఉమ్మడి గృహంలో సంక్షోభానికి దారితీసిన మానవ కారకాలను గుర్తించండి అనే అంశం మీద ప్రసంగిస్తారు. శ్రద్ధగా విందాం. జగద్గురువులైన ఫ్రాన్సిస్ పాపు గారు లౌదాతో సి అనబడే విశ్వలేఖను 2015వ సంవత్సరంలో రచించారు. ఆ విశ్వలేఖను అందరికీ అర్థమయ్యే విధంగా రోమ్ నగరంలోని బోస్కో విశ్వవిద్యాలయంలో డైరెక్టర్గా పనిచేస్తున్న గురుశ్రీ డాక్టర్ జోస్ట్రమ్ ఐజక్ కురీతడం ఎస్డిబి గారు ద 10 కమాండ్మెంట్స్ అనే కామెంటరీ పేరుతో రచించారు. దానిని మన ప్రముఖ కథోలిక తెలుగు రచయిత శ్రీ ఎండి విన్సెంట్ గారు పచ్చని 10 ఆజ్ఞలు అన్న పేరుతో తెలుగులోనికి అనువాదం చేశారు. ఈ పుస్తక సారాంశాన్ని 10 ఎపిసోడ్స్గా రూపొందించి దివ్యవాణి ఛానల్ ద్వారా క్రైస్తవ లోకానికి అందచేస్తున్నారు. ఈ యజ్ఞాన్ని నడిపించిన శ్రీ ఎండి విన్సెంట్ గారికి, దీనిలో పాలు పంచుకుంటున్న దాతలకు, ప్రకటనకర్తలకు ముందుగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పచ్చని 10 ఆజ్ఞల శీర్షికలోని 5వ ఆజ్ఞకు శ్రోతలందరికీ స్వాగతం. పచ్చని 5వ ఆజ్ఞ మన ఉమ్మడి గృహంలో సంక్షోభానికి దారితీసిన మానవ కారకాలను గుర్తించడం. ప్రియమైన సోదరి సోదరులారా,
మనందరికీ దేవుడిచ్చిన ఒకే ఒక ఉమ్మడి గృహమైన మన భూమి ఈరోజు తీవ్రమైన సంక్షోభంలో ఉందని మనం చెబుతూ వచ్చాము. వాతావరణ మార్పులు, కాలుష్యం, అడవుల వినాశనం, నీటి కొరత దాని జీవన వైవిధ్యానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇవన్నీ మానవులు సృష్టించిన సంక్షోభాలే. మనిషి తన స్వార్థం కోసం చేసిన బాధ్యతారహితమైన పనుల ద్వారా ఏర్పడిన సంక్షోభం. సంక్షోభానికి దారితీసిన మానవ కారకాలను గుర్తించమని ఈ పచ్చటి 5వ ఆజ్ఞ మనకు పిలుపునిస్తుంది. సృష్టిలో జరిగిన వినాశనానికి ఎవరు బాధ్యులో తెలుసుకోవడం అన్నది గొప్ప విషయం కాదు. ఇక్కడ ఆ తప్పును మళ్ళీ చేయకుండా ఉండటానికి ఆధ్యాత్మిక చైతన్యం కలిగించడం అన్నది ముఖ్యమైన విషయం. ఫ్రాన్సిస్ పాపు గారు చెప్పిన విధంగా పర్యావరణ సంక్షోభం ఏర్పడటానికి కారణాలను అన్వేషించకుండా పైపైన కనిపించే సమస్యలను చర్చించడం వలన ప్రయోజనం లేదు. మన బాధ్యతారహితమైన పనుల మూలంగా జరిగిన నష్టానికి మనమే బాధ్యత వహించాలి. అదే ఈ సమస్య పరిష్కారానికి మనందరము వేసే తొలి అడుగు. ఇందుకు సంబంధించి పతనావస్థలో ప్రమాదకరమైన స్థితికి మారిన మన ఉమ్మడి గృహపు పునర్నిర్మాణానికి మనవంతు బాధ్యతలను ఒప్పుకోవాలని ఈ ఎన్సిక్లికల్లో ఫ్రాన్సిస్ పాపు గారు మనందరిని కూడా కోరుతున్నారు. ఇందులో మొదటి ప్రధానమైన అంశం మానవ దుశ్చర్యలే సంక్షోభానికి మూల కారణం. ప్రస్తుతం నెలకొని ఉన్న పర్యావరణ సంక్షోభమంతా మానవ తప్పిదం వల్లనే జరిగింది. ఇందులో అతిశయోక్తి లేదు. ఇందులో మనం ఏమాత్రము శంకించవలసిన అవసరం కూడా లేదు. యాంథ్రోపోజెనిక్ అనే పదం శాస్త్రీయ భాషలో ఎక్కువగా ఈ సందర్భంలో ఉపయోగించబడుతుంది. మన ఉమ్మడి గృహపు ఉనికి ప్రమాదమైన స్థితిలో ఉన్నదని, అందుకు ముఖ్య కారణం మానవులేనని తెలియచేస్తుంది. ఇది పర్యావరణ పతనాన్ని ఒక వ్యాధితో పోల్చితే దానికి కారణాలను తెలుసుకోవటానికి యాంథ్రోపోజెనిక్ విధానము మనకు ఉపకరిస్తుంది. క్రైస్తవ విశ్వాసులతో సహా నేడు అనేక మంది పర్యావరణ సమస్య అంటూ ఒకటి ఉందని అంగీకరించటానికి నిరాకరిస్తున్నారు. మరికొందరు నిరాసక్తంగా స్పందిస్తున్నారు. మరికొందరైతే సమస్య తీవ్రత తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటూ, ఇంకొందరు సాంకేతిక పరిష్కారాలను గుడ్డిగా నమ్ముతూ తమ మట్టుకు తాము ఏమీ పట్టనట్లుగా ఉండిపోతున్నారు. ఈ స్థితికి సంబంధించి మార్పు రావాలి. బాధ్యతారహిత ప్రవర్తన, ఉదాసీనతలు ఈ సంక్షోభ కాలంలో ఎంతో హాని తలపెడతాయి. ప్రస్తుత పర్యావరణ సంక్షోభానికి మానవ బాధ్యత స్పష్టంగా కనిపిస్తుంది. మనుషుల కారణంగానే బయోడైవర్సిటీకి నష్టం కలుగుతుందని పోప్ ఫ్రాన్సిస్ గారు బల్లగుద్ది చెబుతూ ఈ విధంగా రాశారు. ప్రతి సంవత్సరం వేలాది వృక్షజాతులు, జంతుజాతులు భూతలం నుండి అదృశ్యమైపోతున్నాయి. మానవులు చేస్తున్న తప్పిదాల కారణంగానే ఈ భూగ్రహం మీద జీవరాశుల్లో అధిక శాతం నశించిపోతున్నాయి అనటంలో ఎటువంటి సందేహము లేదు. మన దుశ్చర్యలు 4 రకాలుగా కనిపిస్తున్నాయి. ఒకటి కన్స్యూమరిజం అంటారు ఆంగ్లంలో, వినియోగవాదం వల్ల మనందరము అవసరానికి మించి కొనుగోలు చేయటం, వాటిని వాడటం, వినియోగించటం, పారేయటం అలవాటు చేసుకున్నాం. రెండవది అసమాన అభివృద్ధి, అన్జస్ట్ డెవలప్మెంట్. కొంతమంది అధికంగా సంపాదించటం వలన మొత్తం భారం పేదల మీద పడుతుంది. మూడవది ప్రాకృతిక వనరుల దోపిడీ, ఎక్స్ప్లాయిటేషన్. నదులను, అరణ్యాలను, భూద్రవ్యాన్ని మనవే అన్నట్లుగా తీసుకుంటున్నాము, దోపిడీ చేస్తున్నాం. నాలుగవది నైతిక విరసం, మారల్ ఇండిఫరెన్స్. భూమి రోధిస్తున్నప్పటికీ మనము దాని ఆర్తనాదాన్ని వినడం లేదు. లెక్కలేనన్ని జంతు జాతులు అంతరించిపోతున్నప్పటికీ మనం వాటిని విస్మరిస్తున్నాం. ఆస్ట్రేలియా దేశానికి చెందిన పశు సంరక్షణ నిపుణురాలు డాక్టర్ లిన్ వైట్ 1967వ సంవత్సరంలో రాసినట్లుగా, నిజంగా మనిషి తప్ప మరే ప్రాణి కూడా ఇంత తక్కువ సమయంలో తన గూటిని
తానే మలినపరిచే సాహసం చేయలేదు. ప్రస్తుతం పర్యావరణ సంక్షోభంలో మానవుల పాత్ర స్పష్టంగా రుజువైంది. మన ఉమ్మడి గృహ సంక్షేమపు స్తంభాలను మనమే కూలగొడుతున్నాం. మనకు నీడనిచ్చి రక్షించే గూటిని మనమే నాశనం చేసుకుంటున్నాం. కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాం. కనుక ప్రస్తుత పర్యావరణ సంక్షోభం యొక్క లోతైన మూలాలను కనిపెట్టాల్సిన అవసరం ఉందని పోప్ ఫ్రాన్సిస్ గారు తన విశ్వలేఖలో పేర్కొన్నారు. ఆ మూలాలను గురించి ఇంకొంచెం లోతుగా ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. సాంకేతిక అభివృద్ధి మంచిదే, కానీ అది ప్రకృతిని నియంత్రించే భావజాలం కలిగి ఉన్నప్పుడు అది ప్రమాదకరం అవుతుంది. తన అభిమాన మేధాగురువు రొమానో గారి ఆలోచనను అనుసరించి ఫ్రాన్సిస్ పాపు గారు ఆధునిక సాంకేతికతపై కొన్ని సూక్ష్మమైన అభిప్రాయాలను పంచుకున్నారు. కొందరిలో ఒక నమ్మకం ఉంది. ఏమని? వారు ఏ మేరకు బలవంతులవుతారో ఆ మేరకు అభివృద్ధి చెందుతారని. ఆయుధ బలాన్ని అభివృద్ధి పథంలో ముందంజ అని అనుకుంటున్నారు. అంతేకాదు, తమ ఆయుధ బలం పెరిగే కొద్దీ తమ భద్రత కూడా పెరుగుతుందని, తమ విలువ పెరుగుతుందని, తమ సంక్షేమం ఎదుగుతుందని, వారి సంస్కృతి సంపన్నమవుతుందని భావిస్తున్నారు. తమకున్న బలాన్ని, ఆధిక్యాన్ని సక్రమంగా వినియోగించుకోవటం సమకాలీన మానవుడు ఇంకా నేర్చుకోలేదు. ఇదే విషయాన్ని గార్డిని గారి అభిప్రాయంతో ఫ్రాన్సిస్ పాపు గారు ఏకీభవిస్తున్నారు. మనకు స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా మన ఉమ్మడి భూగ్రహపు సంక్షోభానికి అసలు సిసలైన కారణం సాంకేతికతకు బానిసలమైన జీవన విధానం. ఫ్రాన్సిస్ పాపు గారు మరొక అడుగు ముందుకు వెళ్ళి ఈ సాంకేతిక నిపుణుల దృక్పథం వెనుకనున్న లోతైన ఆలోచనాత్మక మూలాలను అన్వేషిస్తూ ఇలా అంటున్నారు. పేదలకు సమన్యాయం అందించటంలో మనకెదురవుతున్న వైఫల్యాలను, వాటి మూలాలను ఎక్కడున్నాయో కూడా మనం కనుగొనలేకపోతున్నాం. అవి సమకాలీన ప్రపంచంలో కొనసాగుతున్న సాంకేతిక, ఆర్థిక రంగాల అభివృద్ధితో ముడిపడి ఉన్నాయని, ఆయా రంగాల ప్రభావాలను నిశితంగా విశ్లేషించి చూస్తేనే అవి కనిపిస్తాయని తెలుసుకోలేకపోతున్నాం. బాధిత ప్రజలను ఆదుకోలేకపోతున్నాం. నిజానికి సాంకేతిక పరిజ్ఞానం మన జీవిత విధానాన్ని, ప్రపంచ గమనాన్ని తన యాంత్రిక ఉక్కు పిడికిళ్లలో బంధిస్తుంది. అటువంటి చిక్కులతో కూడిన అసలైన మూలాల వైపు మన దృష్టిని కేంద్రీకరించాలని పాపు గారు సెలవిచ్చారు. ఈ 5వ ఆజ్ఞకి సంబంధించిన 3వ ప్రధానమైన అంశం సంక్షోభానికి లోతైన మూలాలను అన్వేషించటం. ఆధునిక మానవ కేంద్రీకరణ ద్వారా యాంత్రిక జీవన దృక్పథాన్ని మనం సమర్థిస్తున్నాం. పర్యావరణ సమస్యలకు కారణాలు శాస్త్రాలలో కాదు, అది మనుషుల హృదయంలోనే ఉన్నది. పాపు గారు ఈ విధంగా అంటున్నారు. మూల సమస్య మరింత లోతైనదే. అది మనిషి తన అభివృద్ధిని సాంకేతిక అభివృద్ధితో ముడిపెట్టడంలోనే కనిపిస్తుంది. సృష్టి ప్రారంభం నుండి మానవులు, స్త్రీ పురుషులు తమ చుట్టూ ఉన్న ప్రకృతి మీదే ఆధారపడి జీవిస్తూ వచ్చారు. ప్రకృతి పర్యావరణాలతో జోక్యం కలిగించుకుంటున్నప్పటికీ దానిని ఏనాడు వారు హాని కలిగించలేదు. కానీ నేటి మానవుడు ప్రకృతిని పీల్చి పిప్పి చేస్తున్నాడు. వనరుల దోపిడీని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాడు. కనుక నేడు మానవునికి ప్రకృతికి మధ్య సత్సంబంధాలు, స్నేహ సంబంధాలకు బదులుగా ఒక విధమైన వైరం, స్పర్ధ, సంఘర్షణ కనిపిస్తున్నాయి. ఆధునిక మానవ కేంద్రీకరణ అంటే యాంథ్రోపోసెంట్రిజం, ప్రపంచం మన కోసమే ఉంది అనే భావన వల్ల ప్రకృతి గౌరవం తగ్గిపోతుంది. యాంత్రిక జీవన దృక్పథం వలన అంటే మెకానిస్టిక్ వ్యూ ఆఫ్ నేచర్ మూలంగా ప్రకృతిని చైతన్య జీవంగా, ఒక జీవిగా కాకుండా ఒక వస్తువుగా చూసే అలవాటును మనం ఏర్పరచుకుంటున్నాము. దాని పవిత్రతను కాకుండా లాభాన్ని మాత్రమే చూస్తున్నాము. ఇవన్నీ కలిసి మన ఆధ్యాత్మికమైన దృష్టిని మందగించి పర్యావరణ సంక్షోభాన్ని అధికం చేస్తున్నాయి.
ఫ్రాన్సిస్ జగద్గురువుల అభిప్రాయం ప్రకారం భూగ్రహం మీద ప్రకృతి వనరులు తవ్విన కొద్దీ దొరుకుతాయని, అనంతంగా మనకు అందుబాటులోనికి వస్తూనే ఉంటాయని అనుకున్నది ఒక అబద్ధమైతే, మనం వాడుతున్న వనరుల్ని ప్రకృతి అనతి కాలంలోనే తిరిగి సమకూర్చుకుంటుందిలే, పునరుద్ధరించుకుంటుందిలే అని అనుకోవటం కూడా మరో అబద్ధమే. అలాగే మానవులు చేసే వనరుల దోపిడీ వల్ల కలిగే నష్టాలను సులభంగా భర్తీ చేసుకోవచ్చనడం, ప్రతికూల ప్రభావాలను తేలికగా నివారించవచ్చనుకోవటం కూడా పెద్ద అబద్ధమే అని ఫ్రాన్సిస్ పాపు గారు తెలియచేస్తున్నారు. ఈ 5వ ఆజ్ఞలోని చివరి అంశం నూతన మానవతావాదం కోసం సాహసోపేతమైన సాంస్కృతిక విప్లవాన్ని ఆవిష్కరించటం. లౌదాతో si విశ్వలేఖలో ఫ్రాన్సిస్ పాపు గారు ఆధునిక సాంకేతిక బానిసత్వానికి స్వస్తి చెప్పాలని పిలుపునిస్తున్నారు. సాంకేతిక విజ్ఞాన ప్రభావాన్ని అదుపు చేసి దానిని మన ప్రయోజనాలకు అనువుగా మలుచుకునే స్వేచ్ఛ మనకుంది కనుక ఆరోగ్యకరమైన మానవీయమైన సమాజ వికాసానికి అనువైన సమగ్రమైన అభివృద్ధి సాధనకు సాంకేతిక విజ్ఞానాన్ని ఒక ఉపకరణ సాధనంగా వాడుకునే అవకాశం ఉన్నది. సాంస్కృతిక విప్లవం దిశగా ముందంజ వేయవలసిన అవసరాన్ని సూచిస్తూ ఫ్రాన్సిస్ పాపు గారు ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిపాలన ప్రస్తావన కొనసాగిస్తున్నప్పటికీ క్రొత్త మానవ సమాజాన్ని సృష్టించటానికి దారితీసే ఒక సాంస్కృతిక విప్లవం ఇప్పటికే జరుగుతోంది, అది అలా కొనసాగుతూనే ఉంటుంది అని సెలవిచ్చారు. ఫ్రాన్సిస్ పాపు గారి ప్రకారం నేడు సమాజాన్ని సాంకేతిక విజ్ఞానం సంస్కృతి ఎంత గాఢంగా ప్రభావితం చేస్తున్నప్పటికీ ప్రకృతి పర్యావరణాల పరిరక్షణకు కోరుకుంటున్న మానవ సమాజానికి అనుకూలమైన భావజాలం మరోవైపు నిశ్శబ్దంగా విస్తరిస్తూనే ఉంది. మూసిన తలుపుల క్రింద నుంచి పొగమంచు గదిలోనికి నెమ్మదిగా చొచ్చుకొచ్చినట్లుగా పర్యావరణానికి మానవ వికాసానికి మేలు చేసే సద్భావనలు కూడా సర్వత్రా నెమ్మదిగా వ్యాపిస్తున్నాయి. సృష్టి వినాశనం అవుతున్నంత కాలం మనం చూసే విధానంలో, ఆలోచన విధానంలో, జీవన విధానంలో మార్పు ఉంటే సరిపోదు. ఇప్పుడు అవసరమైనది మానవతావాద విప్లవ ధోరణి. ఆ విప్లవం ఇలా ప్రారంభమవుతుంది. మొట్టమొదటగా హృదయంలో మార్పు ఏర్పడటం మూలంగా. అంటే ప్రకృతి బానిస కాదు, దేవుని వరం అన్న భావం రావాలి. రెండవది కుటుంబాలలో మార్పు రావాలి. అంటే పిల్లలకు ప్రకృతి ప్రేమానురాగాలను నేర్పించాలి. మూడవది సమాజంలో మార్పు రావాలి. అంటే సుస్థిరమైన జీవనశైలి, వేస్ట్ని తగ్గించటం, పునర్వినియోగం చేయటం, పర్యావరణానికి అనుకూలమైన జీవన విధానాన్ని ఏర్పరచుకోవటం. నాలుగవది వ్యవస్థలలో మార్పు రావాలి. పర్యావరణాన్ని రక్షించే విధానాలు, నైతిక వ్యాపారాలు, బాధ్యతాయుత పరిశ్రమలు అవసరం. నేడు ప్రకృతితో, మన సహమానవులతో మరియు మన సృష్టికర్తతో మన సంబంధాలను పునరుద్ధరించి మరమ్మత్తు చేయాలి. అందుకు ఒక సంపూర్ణమైన సమగ్రమైన దృక్పథం ఎంతో ముఖ్యమని పాపుగారు ఈ విధంగా రాశారు. దేవుడు సృష్టించిన ప్రపంచంతో మనకు సత్సంబంధాలు ఏర్పడాలంటే సాటి మనుషులతో మనకు గల సామాజిక సంబంధాలు ముందు బలపడాలి. అలాగే ఇంద్రియాతీతుడైన దేవునితో మనకున్న ఆధ్యాత్మికమైన బంధం పటిష్టపడాలి. సాటి మానవులతోనూ దేవునితోనూ మనకు గల అనుబంధం ప్రకృతి పర్యావరణాలతో మనకుండే బంధాన్ని వేరు చేసి చూడలేం. నేడు మనకు అవసరమైనది సంపూర్ణ సమగ్రమైన పర్యావరణ శాస్త్రము. దీనిని ఆవిష్కరించటం, దీనికి అనుగుణంగా మన జీవితాలను మలుచుకోవటం మనందరి బాధ్యత. పచ్చని 5వ ఆజ్ఞ మనకు చెబుతున్న గొప్ప సత్యం ఏమిటంటే, మన ఉమ్మడి గృహం ఈరోజు మానవ దోషాల వల్ల సంక్షోభంలో పడింది. మన పాపాలు భూమిని తీరని విధంగా బాధపెడుతున్నాయి. మన నిర్లక్ష్యం గాలిని విషపూరితం చేస్తోంది. మన లోభం అడవులను ఖాళీ చేస్తుంది. సంక్షోభం మనుషుల వల్ల వచ్చినదైతే పరిష్కారము కూడా మనుషుల నుంచే రావాలి. దానిపై మనందరము దృష్టి పెట్టాలి. మన జీవన విధానంలో మార్పును తీసుకుని రావాలి. మన హృదయంలో మార్పు రావాలి. భూమిని కాపాడటమే నేటి మనందరి పవిత్రమైన బాధ్యత. మన ఉమ్మడి గ్రహాన్ని ప్రేమించుదాం, ప్రకృతిని గౌరవించుదాం, పవిత్రతను సంరక్షించుదాం, మానవత్వాన్ని మనందరం కూడా రక్షించుదాం.
పచ్చని 10 ఆజ్ఞలలోని 5వ ఆజ్ఞ మన ఉమ్మడి గృహంలో సంక్షోభానికి దారితీసిన మానవ కారకాలను గుర్తించండి అనే అంశం మీద గురుశ్రీ దూసి రవిశేఖర్ గారి సద్బోధ విన్నాం కదా. ప్రకృతి సంక్షేమానికి మానవ దుశ్చర్యలు, అందున ఆధిపత్యాన్ని ప్రోత్సహించే సాంకేతిక అభివృద్ధి విధానాలు, ఆధునిక మానవ కేంద్రీకరణ మరియు ప్రకృతి ప్రపంచం పట్ల యంత్రవాద దృక్కోణం పర్యావరణ సంక్షోభానికి మూల కారణమని, నూతన మానవతావాదం కోసం సాహసోపేతమైన సాంస్కృతిక విప్లవం అవసరమంటూ లోతైన భావాలను అందించిన గురుశ్రీ దూసి రవిశేఖర్ ఎస్జే గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మనం విన్న అంశాలను మరొకసారి డాక్టర్ బూరి బాలశౌరి గారు క్లుప్తంగా వివరిస్తారు. శ్రోతలకు వందనాలు. పచ్చని 10 ఆజ్ఞలు అనే ఈ కార్యక్రమంలో పచ్చని 5వ ఆజ్ఞ అయిన ఉమ్మడి గృహంలో సంక్షేమానికి దారితీసిన మానవ కారణాలు గుర్తించండి అన్న అంశం మీద డాక్టర్ గురుశ్రీ రవిశేఖర్ ఎస్జే గారు చెప్పిన సందేశాన్ని విన్నాం కదా. మరొక్కసారి ముఖ్య సారాంశాన్ని పరిశీలిద్దాం. పోప్ ఫ్రాన్సిస్ గారి ప్రకారం ఆధునిక మానవ సమాజంలో తలెత్తిన నైతిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంక్షోభాలే ప్రస్తుత పర్యావరణ సంక్షోభానికి మూల కారణాలుగా కనిపిస్తున్నాయి. కనుక ముందుగా మానవ సంబంధాల పునరుద్ధరణ చికిత్స చేస్తే తప్ప మానవులకు ప్రకృతితో మరియు పర్యావరణంతో సంబంధాల ఉద్ధరణ చికిత్స సాధ్యం కాదు. నేడు ప్రకృతితో, మన సహమానవులతో మరియు సృష్టికర్తతో మన సంబంధాలను పునరుద్ధరించి మరమ్మతు చేయాలి. అందుకు ఒక సంపూర్ణమైన సమగ్ర దృక్పథము ఎంతో ముఖ్యమని పోపు గారు ఇలా రాశారు. దేవుడు సృష్టించిన ప్రపంచంతో మనకు సత్సంబంధాలు ఏర్పడాలంటే సాటి మనుషులతో మనకు గల సామాజిక బంధాలు బలపడాలి. అలాగే ఇంద్రియాతీతుడైన దేవునితో మనకున్న ఆధ్యాత్మిక బంధం పటిష్టంగా ఉండాలి. ఎందుకంటే సాటి మానవులతోనూ దేవునితోనూ మనకు గల అనుబంధం నుంచి ప్రకృతి, పర్యావరణాలతో మనకుంటే సంబంధాన్ని వేరు చేసి చూడలేం. థ్యాంక్ యూ డాక్టర్ బాలశౌరి గారు. పచ్చని 10 ఆజ్ఞలలోని 5వ ఆజ్ఞ మన ఉమ్మడి గృహంలో సంక్షోభానికి దారితీసిన మానవ కారకాలను గుర్తించండి అనే అంశం మీద సెయింట్ పాయస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. పచ్చని 10 ఆజ్ఞలుగా పదిలంగా పాటించుము సోదరా. అరే పచ్చని 10 ఆజ్ఞలుగా పదిలంగా పాటించుము సోదరా. ఓ సోదరా, అందు 5వ ఆజ్ఞ ఇదియేరా, ప్రతిఘటించు దుష్ట ప్రేరణలను. అందు 5వ ఆజ్ఞ ఇదియేరా, ప్రతిఘటించు దుష్ట ప్రేరణలను. ధ్వంసము చేయుట మానుమురా, విధ్వంసము
మానుమురా రక్షణకై శ్రమించరా పరిరక్షణ చేయుమురా పరిరక్షణ చేయుమురా పరిరక్షణ చేయుమురా పరిరక్షణ చేయుమురా. నేటి ఎపిసోడ్కు తమ దివ్య ఆశీర్వాదాల తోడ్పాటును అందించిన నెల్లూరు పీఠాధిపతి మహాఘనత వహించిన శ్రీ 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 మోజెస్ డి ప్రకాశం గారికి, కో అడ్జుటోర్ బిషప్ శ్రీ 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 పిల్లి అంతోనిదాస్ గారికి, సందేశాన్ని అందించిన గురు శ్రీ దూసి రవిశేఖర్ ఎస్జే గారికి, డాక్టర్ బూరి బాలశౌరి గారికి, తమ విద్యార్థులతో చక్కటి నృత్య ప్రదర్శనను అందించిన సెయింట్ యాన్స్ క్యాటెకిస్ట్ సిస్టర్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెయింట్ పాయస్ హై స్కూల్ రామ్నగర్ పూజ్య సిస్టర్ లిండా గారికి, వారి శిష్యులకు ఈ సదావకాశాన్ని సాధ్యం చేసిన దివ్యవాణి సిఇఓ గురు శ్రీ లూర్దురాజు ఎస్జే గారికి, ప్రోగ్రామ్ డైరెక్టర్ గురు శ్రీ ప్రశాంత్ గారికి వందనాలు. మరి ముఖ్యంగా తమ ఆర్థిక సహాయంతో అండగా నిలిచిన దాతలందరికీ కృతజ్ఞతలు. అతి సుందరమైన ఈ భూలోకం అందరి గృహం. దీనిని పదిలంగా కాపాడి ముందు తరాలకు నివాసయోగ్యమైనదిగా అందజేసేందుకు మనవంతు కృషిని మొదలెడదామా? తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి 6వ పచ్చని ఆజ్ఞ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. సృష్టిలోని సమస్తము మీ నామగానము చేస్తున్నది. ఈ సుందర ప్రపంచంలో మీ దివ్య మంగళమూర్తిని దర్శించు భాగ్యమును దయచేయండి. మీరు సృష్టించిన ప్రతి ప్రాణి కొరకు, ప్రతి వస్తువు కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. పితయైన సర్వేశ్వరా, సకల ప్రాణుల సమేతంగా మీకే స్తుత్రం చెల్లించుచున్నాము. లోకంలోని సమస్తము మీ శక్తివంతమైన హస్తము చేతనే సృజింపబడినది.